మరికొన్ని గంటల్లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్ జరగనుండగా రేపు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీఫైనల్ ఉంటుంది. అయితే ఈ రెండో సెమీఫైనల్ ముంబైలోని వాంఖేడే స్టేడియం వేదికగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ సామ్ కరన్. వాంఖేడే స్టేడియానికి వేలాది సంఖ్యలో అభిమానులు వస్తారని పేర్కొన్నాడు. ఇక వాళ్ళందరూ సైలెంట్ గా ఉండేలా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇండియాను ఓడిస్తే వాళ్ళు గమ్మున కూర్చుంటారని చురకలంటించాడు. క్రికెట్ హిస్టరీలో మర్చిపోలేని ఓటమి టీమిండియా చూడబోతుందని హెచ్చరించాడు. అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడు. అయితే అతన్ని త్వరగా అవుట్ చేసేందుకు తమ దగ్గర రామబాణం ఉందని వ్యాఖ్యానించాడు. ఏదేమైనా సెమీఫైనల్లో ఇండియాపై ఇంగ్లాండ్ గెలుస్తుందని సామ్ కరన్ వ్యాఖ్యానించాడు. ఇకపోతే అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోయినా ఇంగ్లాండ్ జట్టు అతన్నే కలవరిస్తుంది. ఎందుకంటే ఈ టీ20 వరల్డ్ కప్ కు ముందు అతను సృష్టించిన విధ్వంసం అలాంటిది. ఒకవేళ తమ జట్టుపై రెచ్చిపోతాడేమోనన్న భయం ఆ జట్టులో ఇంకా కొనసాగుతుంది. కాగా సెమీఫైనల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య గత రికార్డులు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ రెండు జట్ల మధ్య ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో మొత్తం 5 మ్యాచ్లు జరిగాయి. 2007 నుంచి 24 వరకు చూసుకున్నట్లయితే ఈ 5 మ్యాచ్ల్లో ఇండియానే పైచేయి సాధించింది. ఇంగ్లాండ్ పై మొత్తం 3 మ్యాచ్లలో టీమిండియా గెలవగా 2 మ్యాచ్ల్లో ఆంగ్లేయులు విజయం సాధించారు. 2024లో చివరిసారిగా సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో 68 పరుగుల తేడాతో టీమిండియానే విజయం సాధించింది. ఇక రేపు మరోసారి ఈ రెండు జట్లు సెమీఫైనల్ స్టేజ్ లో తలపడనున్నాయి.